అర్ధనగ్నంగా ఉంది శరీరం, మెడలు విరిచేసి ఉన్నాయి, కళ్ళలో నుంచి రక్తం, నోట్లో నుంచి రక్తం, కాలు విరిగిపోయి ఉంది, చేతులపై గాయాలు, మొహంపై కూడా గాయాలు. వణుకుతూ కిందికి వచ్చి సీనియర్ డాక్టర్లకు విషయం చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కాలేజ్ క్యాంపస్ మొత్తం పాకిపోయింది. డాక్టర్లు భయంతో వణికిపోయారు. వేగంగా కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, ఏసీపీ మురళీధర్ శర్మ వెళ్లి క్రైమ్ సీన్ ని చూశారు. ఫోరెన్సిక్ టీం క్లూస్ సేకరించింది. పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మర్మవయవాలపై తీవ్రమైన గాయాలున్నాయి. శరీరం మొత్తం గాయాలే. అంటే మొదట మెడకు ఉరేసి ఆ తర్వాత మొహం మీద దుప్పటి లాంటిది పెట్టి చంపేశాడు హంతకుడు. అంతేకాదు, యువ డాక్టర్ మృతదేహం పక్కనే ల్యాప్టాప్, ఫోను, బ్యాగు, బుక్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా పడి ఉంది. కుర్తా మాత్రమే ఉంది, ప్యాంట్ లేదు. దీంతో హంతకుడే తీసుకెళ్లి ఉంటాడనేది పోలీసుల అనుమానం. అక్కడ మొత్తం వెంట్రుకలు కూడా ఉన్నాయి. వాటిలోనే కొన్ని హంతకుడివి కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇంత దారుణంగా జూనియర్ డాక్టర్ను ఎవరు చంపారు?